ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్రీగా మెడికల్ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయా లేకుంటే విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందా? ఈ రెండు దాటి ముందుకు వచ్చేటట్టయితే రేపు పొద్దున్న పిల్లలకి ఉద్యోగాలు ఏమన్నా దొరుకుతాయా లేదా అనే అంశాన్ని కూడా చూడాలి. ఈ మూడు అంశాలు కనుక చూసుకుంటే మన రాష్ట్రం అంత వరకు చూసుకున్నా మనకు ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి లేదు, క్వాలిటీ మెడికల్ ఫెసిలిటీ లేదు, ఉపాధి కల్పన లేదు. మరి మూడు లేకుండా పిల్లల్ని కనండి 30,000 ఇస్తాను 40,000 ఇస్తానంటే 30,000 40,000తో ఆ పిల్లల జీవితాలు బాగుపడతాయా అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజు ఎవరు చెప్పినా ఎక్కువ మంది పిల్లల్ని కనే పరిస్థితి సౌత్ ఇండియాలో లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, అలానే ఉపాధి కల్పన కానివ్వండి, ఒక తీవ్రంగా పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అలానే జేబులో చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి నలుగురిని పిల్లల్ని కనాలి అనే పరిస్థితి ఏ ఒక్కరిలో కూడా కనిపించడం లేదు. పిల్లల్ని కనండి అని చెప్పే ఈ వ్యక్తులు ముందుగా ఈ కనీస మానవ అవసరాలైనటువంటి విద్య, వైద్యం, ఉపాధి ఈ అవకాశాన్ని డెవలప్ చేసిన తర్వాత, అభివృద్ధి పరిచిన తర్వాత పిల్లల్ని కనమని చెప్తే బాగుంటుంది. ఆయన చెప్పే నీతులన్నీ ఆయన ఇంటి నుంచి ప్రారంభం అవుతే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా